Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. నమస్కారం, నేను డాక్టర్ శ్రీనివాస్ చెలిమెల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనము జనరల్గా ఎప్పుడైనా కానీ ఒక వ్యాధి గురించి దాని లక్షణాలు ఎలా గుర్తించడం తెలుసుకుంటాము. ఈరోజు లక్షణాలు వాటి నుంచి ఏవి వ్యాధులు ఉంటాయో వాటి గురించి కొంచెం డిఫరెంట్గా తెలుసుకుందాము. ముందుగా చూసుకుంటే ఈ లక్షణాలు అనే వాటి గురించి చెప్పే ఎక్కువ మందిని చాలామంది ఈ మధ్య మా దగ్గరకు వచ్చే క్లినిక్స్ చూస్తే అంటే తిమ్మిర్లు అంటే వచ్చేసి డాక్టర్ గారు నాకు చేతుల్లో తిమ్మిర్లు లాగా ఉన్నాయి, కాళ్ళల్లో తిమ్మిర్లు లాగా ఉన్నాయి, మంటలు ఉన్నాయి, పోట్లు లాగా ఉన్నాయని ఒక లక్షణాలుగా చెప్తుంటారు. సో దాని గురించి ఈరోజు అసలు తెలుసుకుందాం, ఏంటి చేతుల్లో మంటలు, పోట్లు, తిమ్మిర్లు అనే దాని గురించి. మనం చూసుకుంటే జనరల్గా ఒక మిడిల్ ఏజ్డ్ వాళ్ళలో ఈ తిమ్మిర్లు కానివ్వండి, ఈ నరాలు ఆగేయటం కానీ ఇవన్నీ చూసేది 35-40-45 ఆ ఏజ్ గ్రూపుల్లో చూస్తుంటాం. మోస్ట్లీ ఇది ఏంటంటే 90% ఇది నర్వస్ అంటే నర్వ్ సంబంధించిన వ్యాధి, నరాలకి సంబంధించిన వ్యాధిగా చూస్తాము. ఈ లక్షణాలన్నీ కూడా వాటిలలోనే ఉంటాయి. అంటే వాటిలో చూస్తాము జనరల్గా. నేను ఇంతకుముందు చెప్పిన ఫస్ట్ సిమ్టమ్ ఏంటి, మనం చేసుకునే పని జనరల్గా సిస్టమ్ ముందు కూర్చున్నా కానీ ఏదైనా రాస్తున్నా, ఈవెన్ పెన్ను పట్టుకోవాలన్నా కానీ మంటలాగా రావడము, తిమ్మిరి అనిపించడము, చాలా బరువుగా అనిపించడం, పెన్నుని రాయలేకపోవటము, అలానే కూర్చున్నప్పుడు పొద్దున్న లేస్తున్నప్పుడు కూడా కాళ్ళలో మంటలు బరువుగా అనిపించి కాలు కొంచెం నడవాలనుకున్నా కానీ ఆ బరువు ఆ మంట వల్ల చాలా పోట్లు ఉంటాయి, నొప్పి అనేది చూస్తుంటాం. అంటే ఇది కొన్ని వ్యాధులలో మనం లక్షణంగా చూస్తాము. ఎస్పెషల్లీ నేను ఇంతకుముందు ఇది నర్వస్ సంబంధించింది, అంటే న్యూరోపతి అంటాం. అంటే జనరల్గా మన అందరికీ తెలిసింది ఏంటంటే డయాబెటిక్ న్యూరోపతి. ఎవరికైతే షుగర్ మోర్ దెన్ 4 years 5 years కన్నా ఎక్కువ ఉండి కొన్ని సందర్భాలు అన్కంట్రోల్గా ఉండి మందులు వాడుతున్నా కానీ వాటికి కావాల్సిన ఆక్సిజనేషన్ అంటే నర్వ్స్కి కావాల్సినంత జనరల్గా షుగర్ వాళ్ళల్లోనే ఎందుకు చూస్తుంటాము అంటే ఈ షుగర్ వాళ్ళల్లో గ్లైకోజన్ అంటే మన గ్లూకోజ్ అనేది షుగర్స్ని మూవ్ చేస్తుంది సెల్స్లోకి, స్టోరేజ్ అది మన ఎనర్జీ స్టోర్ చేయడానికి. బట్ ఎక్కడైతే ఆ ఇన్సులిన్ దెబ్బతింటుందో అప్పుడు ఈ నరాలకి వెళ్ళాల్సిన ఆ బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోయి అవి అన్నీ కూడా రప్చర్ అవ్వడం స్టార్ట్ అవుతుంటాయి. అంటే నరాల ఎండింగ్స్ కూడా రప్చర్ అవుతుంటాయి. అయితే అందుకనే షుగర్ వాళ్ళలో దీన్ని న్యూరోపతి అంటాం. అండ్ ఈ నరాలు అనేవి ప్రతి ఆర్గాన్కి, అంటే ఏదో ఉట్టి చేతులకు కాళ్ళకు కాదు, ప్రతి ఆర్గాన్కి మన నర్వ్స్ అనే సప్లై అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే చూస్తూ ఉంటాం మనం షుగర్ కంప్లైంట్ అంటే షుగర్ నుంచి వచ్చే కాంప్లికేషన్స్కి ట్రీట్మెంట్స్ చాలా అవసరం అంటాం. ఎందుకంటే ఐకి సంబంధించిన నర్వ్స్ దెబ్బతింటే రెటినోపతి అంటాము, కిడ్నీస్కి సంబంధించిన నర్వ్స్ దానికి సప్లై తగ్గిపోతే నెఫ్రోపతి చూస్తాము. అలానే నేను చెప్పినట్టు ఇది సివియర్ కాకపోయినా రోజువారీ ఇబ్బంది పెట్టేది ఈ డయాబెటిక్ న్యూరోపతి, కాళ్ళల్లో చేతుల్లో మంటల్లాగా రావడం చూస్తుంటాం. సో వీటికి మొదటిగా మనము షుగర్ అని మనము ఒక 90% వాళ్ళకి ఈ కంప్లైంట్స్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏజ్తో సంబంధం లేకుండా ఈవెన్ టీనేజ్ వాళ్ళల్లో కూడా ఈ నరాల మీద ఒత్తిడి వల్ల కానివ్వండి, అంటే ఈ తిమ్మిర్లు అని చూస్తాం. అది ఎందుకు అంటే సర్వైకల్ నుంచి వెళ్ళే నర్వ్స్ అంటే మన క్రేనియన్ నర్వ్స్ ఏవైనా ఒత్తుకుపోయినప్పుడు స్పాండిలైటిస్ కానివ్వండి, అంటే లూంబార్ స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్ కండిషన్స్లో కానివ్వండి, అక్కడ ఏమవుతాయి ఆ బోన్ మీద నరాలు ఒత్తుకుపోవడం వల్ల ఆ నరాల్లో ప్రసరించే ఆ రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరగకుండా అప్పుడు కూడా తిమ్మిర్లు అనేవి చూస్తుంటాం. అలానే కొన్ని సందర్భాల్లో బాడీలో కావాల్సిన న్యూట్రియంట్స్ ఎస్పెషల్లీ B12 కానివ్వండి, ఇతరత్ర న్యూట్రియంట్స్ మ్యాగ్నీషియం ఇవన్నీ తగ్గిపోవటం వల్ల కూడా కండరాలు ఒత్తుకుపోతుంటాయి. అంటే మనం చూస్తుంటాము ఫాస్ఫరస్ మెగ్నీషియం తగ్గిపోయిన వాళ్ళల్లో మన కాళ్ళల్లో పిక్కల్లో గట్టిగా అయిపోవడము, ఆ కండరం గట్టిగా అయిపోవడం వల్ల దానిలోంచి వెళ్ళే నరాలు కూడా ఒత్తుకొని మనకి రక్త ప్రసరణ ఆపేస్తుంటాయి. అలానే అంటే ఈవెన్ B12 అనేది కూడా ఏంటంటే మన ప్రతి నరానికి B12 అనేది షీట్స్, అంటే మన B12 ఏ రకంగా హెల్ప్ చేస్తుంది, నరాలకి ఒక పోషణ, ఒక షీట్ లాగా పనిచేస్తుంది. B12 తగ్గిపోవడం వల్ల ఈ షీట్స్ అన్నీ రప్చర్ అవ్వటం వల్ల కూడా ఈ నరాలు వీక్ అవ్వటము, దానివల్ల తిమ్మిర్లు, మంటలు, కొన్ని సందర్భాల్లో దురదలు అంటాము. ఎంతకీ మందులు వాడిన యాంటీహిస్టమిన్స్ వాడినా తగ్గని దురదలు, అంటే ఇది స్కిన్ ప్రాబ్లం కాకుండా ఈ న్యూరో ప్రాబ్లం వల్ల ఉంటుంది. సో వీటిని ఫస్ట్ గుర్తించాలి. దీన్ని ఆయుర్వేదంలో మేము గుర్తించేది మనకి జనరల్గా వాళ్ళు ఇచ్చే హిస్టరీ వల్ల ఉంటుంది, షుగర్ ఉందా ఇంకోటి ఏదన్నా ఉంది. అలా కానప్పుడు ఆయుర్వేద వైద్యుడిగా నాడిని చూసినప్పుడు వాత పైత్య కఫాల్లో ఏమి ఇంబ్యాలెన్స్ ఉంది దాన్ని బేస్ చేసుకొని కూడా వీళ్ళని మనము డయాగ్నోస్ చేయడానికి వీలవుతుంది.
సరే డాక్టర్ గారు మరి తెలుసుకున్నాము, ఎస్పెషల్లీ కొన్ని సందర్భాల్లో వింటర్లో ఎక్కువ ఉంటాయి, మాకు సమ్మర్లో ఎక్కువ ఉంటుంది, కొన్నిసార్లు కొంచెం నీళ్ళల్లో కొంచెం పని చేసినా కానీ ఇవన్నీ చూస్తుంటామని ఆడవాళ్ళు కూడా చెప్తుంటారు. మరి వీటికి పరిష్కారం ఏంటి? ఇలానే భరిస్తూ ఆ టైంకి మల్టీవిటమిన్స్ లేకపోతే న్యూరోకి సంబంధించిన నరాలకు సంబంధించిన మందులు వేసుకుంటాను కాదు. ఆయుర్వేదంలో ఏం చెప్పింది? ఈ వాతపైత్య కఫాలని బ్యాలెన్స్ చేస్తూ మూల కారణం అంటే అసలైన వ్యాధిని, ఆ వ్యాధి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని కూడా అరేంజ్ చేయడం. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ వాళ్ళకి చూసుకుంటాం. ఈ డయాబెటిక్ వాళ్ళకి నేను ఇంతకుముందు చెప్పినట్టు 5 years దాటిన వాళ్ళల్లో, ఎక్కువ క్రానిక్ డయాబెటిక్ వాళ్ళల్లో నరాలు అనేవి పోషణ రోజు రోజుకి తగ్గుతుంటాయి. వాటికి పంచకర్మ, ఆయుర్వేదంలో పంచకర్మ అని చాలా మంచి చికిత్సలు చెప్పబడ్డాయి. దాంట్లో పంచకర్మలో కూడా పూర్వకర్మాస్ అంటాం. అంటే మన శరీరము వాతం వల్ల పెరిగిపోయి డ్రైనెస్ అయ్యి నరాల మీద ఒత్తిడి అయినప్పుడు తైలాలు, స్పెసిఫిక్ తైలాలు, మహానారాయణ తైలం కానివ్వండి, ధన్వంతర తైలం అని కానివ్వండి, ఇలాంటి కొన్ని స్పెసిఫిక్ తైలాలని కొంచెం వేడి చేసుకుంటూ ఏదైతే పార్ట్లో ఉంటుందో అక్కడ ధారలాగా వేయటము, అలానే కొన్ని స్పెసిఫిక్ ఔషధాలని ఓపిక్గా మీరు వాడుకోగలిగితే సార్, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో B12 షీట్స్ తగ్గిపోయినా కానివ్వండి, లేకపోతే ఇంతకుముందు నేను చెప్పినట్టు సర్వైకల్ లూంబార్ నర్వ్స్ ఒత్తుకుపోయినా కానివ్వండి, ఆ న్యూరోపతి, వీటన్నిటి వల్ల రక్షణ కాపాడాలంటే మనకి మంచి ఔషధాలు లైక్ అశ్వగంధ అని, శతావరి అని, దశమూలము, ఇలాంటి చాలా మంచి ఔషధాలు మీ తత్వాన్ని బట్టి మేము అడ్వైస్ చేస్తుంటాం. జనరల్గా మనకి ట్రీట్మెంట్ కన్నా ఇంట్లో ఏమైనా చేసుకోగలుగుతామా డాక్టర్ గారు అంటే, మనం తీసుకునే డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే మనము ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్, వాతాన్ని, పైత్యాన్ని, కఫాన్ని ఇంబ్యాలెన్స్ చేయని డైట్లు, అంటే ఎక్కువ టైం తీసుకునే ఫుడ్, ఎక్కువ టైం తీసుకునే డైజెస్టివ్ ఫుడ్స్ లైక్ మన నాన్ వెజ్ ఐటమ్స్ కానివ్వండి. ఎందుకంటే హై ప్రోటీన్ అవసరమే, కానీ హై ప్రోటీన్ వల్ల ఏంటంటే చాలా ఎక్కువ టైం డైజెషన్కి అవుతుంది, అలానే వేడిని అది అది పెంచుతుంది. కాబట్టి అలాంటి ఐటమ్స్ని అవాయిడ్ చేయడము, అలానే ఎక్కువ షుగరు బేస్డ్ ఫుడ్స్, ఇవి ఏంటంటే బాడీలో మందాన్ని, తామసాన్ని పెంచుతుంది, నర్వ్ కండక్షన్స్ తగ్గిస్తుంది. కాబట్టి స్వీట్స్ కానీ, ఆయిలీ ఫుడ్స్ కానివ్వండి, ఇవి తగ్గిస్తూ రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీ ఉండాలి. ఏదో ఒక వర్కౌట్స్ లైక్ సింపుల్, అవన్నీ కాకపోయినా 10 minutes to 15 minutes వాకింగ్ అనేది. అలానే ఈ న్యూరోపతిలో నేను ఇంతకు చెప్పినట్టు షుగర్ వల్ల వచ్చిన వాళ్ళలో అబ్జార్ప్షన్ పెంచడానికి మన పిక్కల్లో, మన అందరికీ తెలుసు, ఈ పిక్కల్లో అంటే కాఫ్ మజిల్స్లో ఉండే నర్వ్స్ని రిలీవ్ చేయగలిగితే షుగర్ని బాడీలో అది అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. అందుకే తిన్న ఒక 15-20 minutesకి కొంచెం కాళ్ళని పైకి ఎత్తుకొని మనం ఎక్సర్సైజ్ లాంటివి చేయటము, వీలైనప్పుడల్లా సాటర్డే మీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వుల నూనె ఇలాంటివి కాళ్ళకి పట్టించడము. ఇంకా చాలా సివియర్గా ఉంటే నేను చెప్పిన తైలాలు లైక్ ధన్వంతర తైలం కానివ్వండి, ఇవన్నీ కాకపోయినా సింపుల్గా మనకి ఇంట్లో దొరికే కర్పూరాది తైలము, అంటే నువ్వుల నూనెలో కర్పూరాన్ని మిక్స్ చేసి దాన్ని తైలంలాగా చేసుకొని ఒక చిన్న బేసన్ లాంటి ఆయిల్లో కాళ్ళని పెట్టి, కొంచెం వేడిగా ఉండి కాళ్ళని పెట్టి తీయటము, ఒక 10-15 నిమిషాలు అలా పెట్టి దాని మీద ధారగా వేయటము, ఇవి చేయటం వల్ల కూడా చాలా ఉపయోగం ఉంటుంది. బట్ ఏది ఏమైనా కానీ మనము కొన్ని సందర్భాల్లో ఫుడ్స్లో కూడా మనం కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినప్పుడు B12 కానీ ఇతరత్ర న్యూట్రియంట్స్ బాడీకి సరిగ్గా రీచ్ అవ్వకూడదు. అంటే మనం తింటాం ఫుడ్, కానీ మన శరీరానికి కావాల్సిన ఫుడ్ అది అవునా కాదని గుర్తించలేము. దానికి మేము చెప్పేది ఒకటి, ఆయుర్వేద వైద్యుడు అంటే అన్ని ఫుడ్స్ని మనం సమపాలల్లో, అంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటాము. నాన్ వెజ్ తీసుకోవాలి, నాన్ వెజిటేరియన్స్ అయితే, అలానే వెజిటేరియన్స్లో అన్ని ఆకుకూరలు, అలానే రైస్ అనేది కూడా మనం కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక టైంలో రైస్ తీసుకొని, వెజిటేబుల్స్ తీసుకొని, వాటర్ ఇంటేక్ బాడీని హైడ్రేట్ చేసుకుంటూ, పాలు, అలానే అన్ని పండ్లు రకాలు, ఫైబర్ కూడా ఉండాలి. కాబట్టి అన్ని సమపాలల్లో మనం చూసుకోగలిగితే, మీకు అది తీసుకోవాలి డౌట్ అన్నప్పుడు ఒక ఆయుర్వేద వైద్యుడిని కలిస్తే మీకు ఏ డైట్ అనేది సూట్ అవుతుందో సజెస్ట్ చేయగలుగుతాం. వీటన్నిటి వల్ల కూడా మీకు అసలు అనిపించకపోతే ఇది, ఎందుకంటే దీన్ని సరైన టైంలో ట్రీట్మెంట్ చేయకపోతే ఇది ఫర్దర్గా నేను చెప్పినట్టు వేరే ఆర్గాన్స్ మీద కూడా ప్రభావం చూపెడుతుంది, ఎస్పెషల్లీ ఈ న్యూరోపతి అనేది. కాబట్టి సరైన టైంలో మీరు దాన్ని గుర్తించకుండా ఏం కాదులే మార్కెట్లో దొరికే మెడిసిన్స్తో ఏదో బి కాంప్లెక్స్ ఇలాంటివి వేసుకుంటామంటే ఇతరత్ర ప్రాబ్లమ్స్కి అది దారితీస్తుంది. దానికన్నా ముందు ఆయుర్వేద వైద్యుని కలిసి అసలు ఎందుకు ఇది వస్తుందో తెలుసుకోగలిగితే, ప్రాపర్ మెడికేషన్, ఓపిక్గా ఔషధాలు వాడుకోగలిగితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అతి తొందరగా, అతి ఈజీగా వీటిని మనం కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాము. వీటి గురించి ఇంకా మీరు తెలుసుకోవాలంటే నన్ను నా పర్సనల్ క్లినిక్స్ కుకట్పల్లిలో కానీ నాగోల్లో కానీ కలవచ్చు. నా నంబర్ 7658909501. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting.
బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.